ఈ గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేయడానికి లైవ్ వస్తానని చెప్పాను. నేను ఎప్పుడు లోగా నాకు అనిపించిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇదే లూప్ లో పెట్టుకుని వింటాను. రివ్యూ యూనిట్స్ లో ఒకలాంటి డివైసెస్ కస్టమర్ చేతికి వచ్చేటప్పటికి ఇంకొకలాంటి డివైసెస్ డెలివర్ చేస్తున్నాయి బ్రాండ్స్ అన్నట్లు మీ క్వశ్చన్. ఎగ్జాంపుల్ డిస్ప్లేలు ఎగిరిపోయినాయి అనుకుందాం అప్డేట్ చేయడం వల్ల, లేదా మదర్ బోర్డులు గాలిపోయినాయి, లేదా ఓఎస్ఏ బ్రిక్ అయిపోయింది అనుకుందాం. ఆ విషయం పాపం స్టార్టింగ్ లో కర్ణుడికి తెలియక ఇతను క్యాష్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అయ్యింది కదా అని చెప్పని దుర్యోధను లాగేసాడు. సో ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మీరు ఐఫోన్ పిక్ చేసుకోమారు. నెక్స్ట్ క్వశ్చన్ మధు అడుగుతున్నారు, నెక్స్ట్ అప్కమింగ్ సేల్స్ ఎప్పుడు బ్రో? సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా? సర్వీస్ సెంటర్కి వెళ్ళండి బ్రో, టైంని నార్మల్ ఏదేమి ఉండదు. మీరు రీల్స్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్ చేసుకోవడానికి ఐఫోన్ వీడియోస్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మొబైల్ ఫోన్ కెమెరా ఏ రోజుకి ఒక మిర్రర్లెస్ ఆర్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి కాంపిటీషన్ కాదు. ఇవన్నీ నమ్మకండి. మొబైల్ కెమెరాకి లెన్స్ యాడ్ చేసుకోవడం, స్టోరేజ్ బొక్క అంతే మీ ఫోన్ లో అన్ఇన్స్టాల్ చేసేసి దాని బెనిఫిట్స్ మీకు ఏదైతే రీఛార్జ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ప్రామిస్ చేశారో అవే కంటిన్యూ అవుతాయి. అసలు గూగుల్ ఫోన్సే అనవసరం నన్ను అడిగితే. సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేయరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మీ ముందుకి Q&A సెషన్ ఎపిసోడ్ 11 తో వచ్చేసాను. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈసారి టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ తో పాటు నా పర్సనల్ లైఫ్, మోటివేషన్, ఇన్ఫాక్ట్ మహాభారతానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రాశారు. యాక్చువల్ గా అయితే క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది, ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. అన్ని రకాల మీతో నేను అటాచ్ అవుతానని చెప్పన్న ఫీల్ అనిపించింది. ఇవి క్వశ్చన్స్ నాకు బాగా నచ్చినాయి. ఇలాంటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ క్వశ్చన్స్ నాకు కమెంట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తెలుసుగా #AskTarun అనే ట్యాగ్ తో మీ క్వశ్చన్ ని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీక్ మీ క్వశ్చన్ పిక్ చేసి ఆన్సర్ డైరెక్ట్ ట్రై చేస్తా. ఈ వీక్ లో 40 క్వశ్చన్స్ పిక్ చేశాను. వీటిలో మీది ఒకవేళ మిస్ అయి ఉంటే ఒక్కసారి దాన్ని కాపీ చేసి ఈ వీడియో కింద పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే, కావాలని చెప్పని ఈ కమెంట్ నేను పిక్ చేస్తున్నాను. బ్రో గివ్ అవే విన్నర్ ఎవరు? ఈ గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేయడానికి లైవ్ వస్తానని చెప్పాను. ఒకవేళ కుదుర్చుకొని రావడానికి ట్రై చేస్తే మాత్రం ఈ రోజు వస్తా. ఇఫ్ నాట్ రేపన లైవ్ కి వచ్చి విన్నర్స్ ఎవరు అని చెప్పని 10 మంది విన్నర్ని పిక్ చేసి 10 పవర్ బ్యాంక్ లో మీకు పంపిస్తా. నెక్స్ట్ క్వశ్చన్ గురు అడుగుతున్నారు, నా మెసేజ్ మిస్ చేసావు, 40 మెసేజ్ లో నా మెసేజ్ కనిపించలేదా? ఇలాంటి కమెంట్స్ ఏమాకండి. ఈ కమెంట్ పిక్ అయింది, దానికి ఆన్సర్ చెప్పుండేవండి. సో నెక్స్ట్ టైం క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అనామకుడు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ యువర్ హార్డ్ వర్క్ పేయింగ్ ఆఫ్. మై క్వశ్చన్ ఈస్ 15 GB స్టోరేజ్ ఫుల్ అయింది, 30 రూపీస్ కి ఇంకో 15 GB తీసుకున్నా, టోటల్ 30 GB వాడేసా. ఆ 30 GB డేటా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫోటోస్ చూసుకోవచ్చా? డిలీట్ చేస్తే స్టోరేజ్ మళ్ళీ 15 GB పడిపోద్దా? క్లారిటీ ఇవ్వు. చిన్నతనానికి పుణ్యం ఉంటుంది, ఆరోగ్యంగా పుట్టాలంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఎంతైతే స్టోరేజ్ ని వాడుకున్నారు అది ఫ్రీ స్టోరేజ్ లిమిట్ దాటి ఉంది అంటే మనం పర్చేస్ చేసుకునే క్లౌడ్ స్టోరేజ్ అనుకుంటే ఖచ్చితంగా క్లౌడ్ స్టోరేజ్ పర్చేస్ చేయండి. ఇఫ్ నాట్ ఒక గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1 year కి దాన్ని షార్ట్ చేశారు. 1 year దగ్గరలోకి వస్తుందనగా మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా పేమెంట్ చేయకుండా క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేయట్లేదు అనుకుంటే ఫోటోస్ అని డిలీట్ చేసేసింది గూగుల్ పర్మనెంట్ గా. ఈ లోపల మీరు ఫోటోస్ చూసుకోవచ్చా? పేమెంట్ చేయకుండా ఫోటోస్ చూసుకోవచ్చు అంటే నాట్ పాసిబుల్. మీరు పే చేస్తేనే క్లౌడ్ స్టోరేజ్ కి యాక్సెస్ ఉంటుంది. అందులో మీరు ఫోటోస్ పెట్టారా, వీడియోస్ పెట్టారా అనేది కంప్లీట్ గా గూగుల్ కి నన్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. మీ ఫోటోస్ మీరు క్లౌడ్ స్టోరేజ్ లో అప్లోడ్ చేసుకున్నప్పుడు పేమెంట్ కట్టే దాన్ని యాక్సెస్ చేయాలి. మీరు పేమెంట్ లేదు అనుకుంటే గ్రేస్ పీరియడ్ తర్వాత డిలీట్ అయిపోతే మళ్ళీ మీరు రికవర్ చేసుకోలేరు. నెక్స్ట్ డి సీరియల్స్ తెలుగు. నాకు బద్ధకం బాగా వచ్చేసింది. ఒక మంచి బుక్స్ వేసే దెబ్బకి బద్ధకం ఎగిరిపోవాలి అండ్ పాజిటివ్ రావాలి. నువ్వు కొంచెం బుక్స్ బాగా చదివే టైప్ అని నా స్ట్రాంగ్. ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ప్లాన్ చేసుకుంటున్నా, ఎవ్రీడే నా డే ప్లానర్ రాసుకుంటున్నా, మీకు అందరూ తెలిసిందే. యాక్చువల్లీ నేను మోస్ట్లీ స్పెండ్ చేసేది ఫైనాన్స్ మీద, ఫైనాన్స్ రిలేటెడ్ బుక్స్ నాకు బాగా. బట్ మీరు అడిగింది మోటివేషన్ కి సంబంధించి కాబట్టి డైలీ ఒక బుక్ మొత్తం ఫినిష్ చేయడం పాసిబుల్ అవుతుందా మీకు? ఆబ్వియస్ కాదు కదా, రోజుకి ఒక బుక్ మొత్తం చదవాలి అంటే. బట్ ఒక చిన్న వీడియో ప్లే చేసుకోవడం, ఒక చిన్న ఆడియో ప్లే చేసుకోవడం మాత్రం రోజుకి ఎన్నిసార్లు అయినా కుదిరింది. ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను లేదా ఒక ఆడియో ప్లే చేయడానికి ట్రై చేస్తా. ఆ ఆడియో ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. నేను ఎప్పుడు లోగా నాకు అనిపించిన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇదే లూప్ లో పెట్టుకుని వింటాను. అదే నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. ఇదే ఈ క్వశ్చన్ కాదు సార్. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8కి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు, లేనివారు మహాత్ములు కాలేరు. విన్నారుగా, ఈ ఒక్క ఆడియో డైలీ ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ లోగా ఫీల్ అయితే మోటివేషన్ రావాలనుకుంటే. నెక్స్ట్ మ్యాడ్ మ్యాక్స్ అడుగుతున్నారు, ఫ్లాగ్షిప్ అవన్నీ మిడ్ రేంజ్ లాంచ్ ఈవెంట్స్ లో, యూట్యూబ్ రివ్యూ యూనిట్స్ లో మాత్రమే కెమెరా ఆప్టిమైజేషన్, SEO పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, పవర్ స్పెక్స్ మ్యాచ్ చేయడానికి కన్స్యూమర్ చేతికి వచ్చేసరికి డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది. మీ క్వశ్చన్ ఫ్రేమింగ్ సరిగా లేదు, బట్ నాకు అర్థమైంది. రివ్యూ యూనిట్స్ లో ఒకలాంటి డివైసెస్ కస్టమర్ చేతికి వచ్చేటప్పటికి ఇంకొకలాంటి డివైసెస్ డెలివర్ చేస్తున్నాయి బ్రాండ్స్ అన్నట్లు మీ క్వశ్చన్. అఫ్ కోర్స్ మీరు అన్న దాంట్లో కొద్దిపాటి నిజం ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, 100లో
ఒక 10% వరకు ఈ పాసిబిలిటీ ఉంది. అల్గోరిథం మోడల్స్ అని కొన్ని ఉంటాయి. యూట్యూబర్స్ చేతికి అల్గోరిథం మోడల్స్ ఇస్తారు. అది ఎక్కడ రివ్యూ చెప్పే డివైసెస్ లో కాదు, లాంచ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఫీచర్స్ వాళ్ళు ఏమన్నా బీటాలో కానీ కొన్ని ఫీచర్స్ రోల్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు అల్గోరిథం మోడల్స్ ఇచ్చి ఒకసారి దీన్ని చెక్ చేయండి, దీంట్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పని చెప్తారు తప్ప వాటిని తీసుకొని వీటిలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది కస్టమర్ ఇట్లాగైతే ఉండదు. రీటైల్ యూనిట్సే మనకు కూడా వచ్చేవి. కాకపోతే మాకు వచ్చే డివైస్ ఏంటంటే కంటిన్యూస్ ట్రాక్ ఉంటుంది డివైస్ దగ్గర. ఈ పర్టికులర్ IMEI నెంబర్ మాకు ఏదైతే డివైస్ పంపిస్తున్నారో దాని తాలూకా రికార్డ్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండిద్ది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏదన్నా లాగ్ అంటే మన ఫోన్ లో జరిగే మాల్ ఫంక్షన్స్ కానీ బగ్స్ కానీ ఏమన్నా మేము నోటీస్ చేస్తే లాగ్ రికార్డ్ చేయమంటారు. ఆ లాగ్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. అది రీటైల్ ఫోన్స్ లో కుదరదు. ఓన్లీ మాకు ఇచ్చే డివైసెస్ లో వాళ్ళు ట్రాక్ పెట్టుకొని కూర్చుంటారు. అల్గోరిథం మోడల్స్ వేరు, రివ్యూ యూనిట్ మోడల్స్ వేరు. రివ్యూ యూనిట్స్ క్లోజ్ టు రీటైల్ యూనిట్స్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ సత్య అడుగుతున్నారు, కొన్ని గేమ్స్ అండ్ అప్లికేషన్స్ మన ఇండియాలో ఇన్స్టాల్ చేసుకోవడానికి అవైలబుల్ ఉండవు కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి బ్రో. APKs అని చెప్పని ఉన్నాయి కదా, అవి వీటి కోసమే. ప్లే స్టోర్ లో దొరకని అప్లికేషన్స్ కూడా మీరు APK డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ సిస్టమ్ వాటిని బ్లాక్ చేస్తుంది. అవుట్ సోర్స్ నుంచి ఏదైతే అప్లికేషన్ మనం లోపల ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటాం డివైస్ లో, అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీ డివైస్ లో రిస్ట్రిక్షన్ లేకపోతే మీరు బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని. బట్ ఐఫోన్స్ లో యాప్ స్టోర్ లో ఇట్లాంటివి పాసిబుల్ అవ్వవు. ఐఫోన్స్ లో మీరు థర్డ్ పార్టీ యాప్ ని ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, ఒక గేమ్ సైజ్ 150 MB ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ అప్డేట్ అని లేదా లెవెల్స్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా గేమ్ ఇంటర్నల్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది. గుడ్ క్వశ్చన్. బెస్ట్ ఎగ్జాంపుల్ పబ్జీనే ఉంది, BGMI ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అరౌండ్ 1 GB మాత్రమే చూపించింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక 1 or 2 GB ఉంటుంది. అది కూడా 100% మీ మొబైల్ డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్ ని ఆక్యుపై చేసింది. మీకు ఇలా తెలవాలంటే యాప్ లిస్ట్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ యాప్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి, అది ఎంత మెమరీ ఆక్యుపై చేసిందని చెప్పని మీకు కనబడుతుంది. నెక్స్ట్ పవన్ అడుగుతున్నారు, అన్న iOS అప్డేట్ ఆల్ డివైసెస్ కి ఒకేసారి రోల్అవుట్ చేస్తారు, మరి ఆండ్రాయిడ్ అప్డేట్ ఎందుకు ఒకేసారి కాకుండా మోడల్ వైజ్ రిలీజ్ చేస్తారు? ఈ క్వశ్చన్ కి 2 ఆన్సర్స్ ఉంటాయి. మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో మాట్లాడుకుందాం. యాపిల్ ఉంది, ఇప్పుడు ఐఫోన్స్ అన్నిటికీ ఒకేసారి వస్తున్నాయి అంటే ఇప్పుడు iPhone 11 దగ్గర నుంచి iPhone 15 వరకు లేదా iPhone 17 Pro Max వరకు మనం క్యాల్కులేట్ చేసుకుంటే iOS డెవలప్ చేసేది డెవలపర్ లెవెల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ లెవెల్ వరకు ఒక్కటే బ్రాండ్ పనిచేస్తుంది. యాపిల్ ఒక్కటే ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా దాని కింద ఏ సబ్ బ్రాండ్స్ లేవు, ఇంకా దాంతో ఎవరు రిలేట్ అయ్యలేరు, వాళ్ళకి ఇంకా వేరే పనేం లేదు. సంవత్సరం మొత్తం ఆ ఒక్క అప్డేట్ మీద వర్క్ చేస్తారు. వేరే మీరు ఆండ్రాయిడ్ లెవెల్లోకి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీకు అప్డేట్స్ పుష్ చేసేది బ్రాండ్ తరపు నుంచి గూగుల్ పుష్ చేస్తుంది. మీకు గూగుల్ అందరూ మైండ్ లోంచి తీసేస్తూ ఉంటారు. ఐకు నాకు అప్డేట్ ఇవ్వలేదు, సామ్సంగ్ ఇవ్వలేదు, వివో ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఓన్లీ బ్రాండ్ లెవెల్లోనే కాదు, ఆండ్రాయిడ్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ నుంచే మీకు అప్డేట్ వచ్చేది. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్. గూగుల్ కింద ఒక బ్రాండ్ ఉంటుందా? ఆండ్రాయిడ్ డివైస్ లో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి? ఒక 10 బ్రాండ్లు ఉంటే 10 బ్రాండ్లకి OS ఇచ్చేది గూగులే. సో ఇక్కడ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అన్ని బ్రాండ్స్ కి ఒకేసారి ఆండ్రాయిడ్ 16 లో ఆండ్రాయిడ్ 15 లో ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, బ్రాండ్ వైజ్ మనం మాట్లాడుకుందాం. ఎందుకు సామ్సంగ్ ఫోన్స్ లో ఒకేసారి అన్ని డివైసెస్ కి రాదు, ఎందుకు వివో ఫోన్స్ లో ఒకేసారి రాదు అంటే బ్యాచ్ వైజ్ రోల్అవుట్ చేస్తారు వీళ్ళు ముందు జాగ్రత్త కోసం. ఎగ్జాంపుల్, ఒక బ్యాచ్ లో 8,000 ఫోన్లు ఉన్నాయి, వీటికి ఒక అప్డేట్ రోల్అవుట్ చేసిన తర్వాత ఏదో బగ్ వచ్చింది, ఎగ్జాంపుల్ డిస్ప్లేలు ఎగిరిపోయినాయి అనుకుందాం అప్డేట్ చేయడం వల్ల, లేదా మదర్ బోర్డులు గారిపోయినాయి, లేదా OS బ్రిక్ అయిపోయింది అనుకుందాం. ఒకేసారి రోల్అవుట్ చేస్తే అన్ని ఫోన్లు వేస్తాయి. అందుకని చెప్పి అలా కాకుండా బ్యాచ్ వైజ్ చేస్తారు. దాంట్లో బగ్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే వాటిని ఫిక్స్ చేసి సెకండ్ బ్యాచ్ కి రోల్అవుట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉపయోగమే కానీ ఎవరికి నష్టం ఏం లేదు. బట్ ఐఫోన్ ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చేస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళ R&D మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది. బట్ ఈసారి iOS 26 లో బిస్కెట్ అయింది. iOS 26 అందరూ అప్డేట్ చేశారు, ఒక్కడు కూడా స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్కడ ఇన్ లాక్స్ ఆండ్రాయిడ్ డివైస్ మేల్ అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది బ్రో. హూ ఇస్ బెస్ట్, అర్జునుడా కర్ణుడా? అందరికీ తెలిసిందే స్కిల్ సెట్ పరంగా ఉన్న పవర్ అస్ట్రాస్ పరంగా అన్నిటి పరంగా ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఇంకో కామెడీ ఏంటంటే సొంత అన్నదమ్ములు వీళ్ళు, కొంతికి పుట్టిన వాళ్ళే ఇద్దరు. బట్ ఆ విషయం పాపం స్టార్టింగ్ లో కర్ణుడికి తెలియక ఇతను క్యాష్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అయ్యింది కదా అని చెప్పని దుర్యోధనుడు లాగేశాడు. ఇక్కడ దీనికి ఆన్సర్ కూడా ఇదే వస్తుంది. నువ్వు ఎంత తోడువైనా కానీ, ఎవరు మీకు ఎంత అడ్వాంటేజ్ ఇస్తున్నా కానీ, అతని పర్సన్ మంచోడా కాదా, అతని పర్సన్ ధర్మం వైపు ఉంటాడా లేదా, ఇది తెలుసుకొని అతనితో సావాసం చేయాలా లేదా అని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న మ్యాథ్, ఏదో నాకు సపోర్ట్ చేశాడు కదా, అందరిలో నాకు ఇంత మంచి పేరు ఇచ్చాడు, రాజ్యం ఇచ్చేటప్పుడు పట్టాభిషేకం చేశాడు కదా అని చెప్పని అతను అధర్మం వైపు ఉంటాడని తెలిసినా కూడా అతని వైపే స్విచ్ అవ్వడం అనేది అతను చేసిన బ్లండర్. సో ఇక్కడ నువ్వు ఎంత మంచోడైనా కానీ, నీకు ఎంత స్కిల్ సెట్ అయినా కానీ, నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు, ఎవరితో ఉంటావు అని చెప్పి అనేది నీ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది, నలుగురిలో నీ పేరుని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ స్కిల్స్ లేదా ఇంకా ఎన్ని అదర్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా కానీ ఈ ఒక్క పాయింట్ లో కర్ణుడి లెవెల్ మొత్తం కూడా దిగిపోయింది. అంటే ఇది నా పర్సెప్షన్, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారనేది కంప్లీట్ గా మీ ఒపీనియన్. నా ఒపీనియన్ మాత్రమే నేను మీతో షేర్ చేశాను. సో ఫైనలీ ఆన్సర్ నేను అర్జున్ వైపు. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, నేను iPhone 17 కొనాలనుకుంటున్నా, బట్ నేను ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాప్టెన్ గా వర్క్ చేస్తున్నా, ఐఫోన్ లో యాప్స్ సపోర్ట్ చేస్తాయని డౌట్ ఉంది. అస్సలు సపోర్ట్ చేయవు. మీరు చెప్పిన ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఏంటంటే యాప్ అప్డేట్స్ వాళ్ళు ఇంటర్ఫేస్ చేంజ్ చేయడానికి, మీకు కొత్త ఆఫర్స్, కొత్త ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి యాప్ లో వర్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. ఇవి APKs రూపంలో మీకు డౌన్లోడ్
చేసుకుంటూ ఉండాలి. ఇన్ యాప్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ యాప్ మీకు ఆండ్రాయిడ్ లో మాత్రం పర్మిషన్ ఉండిద్ది యాప్ ఆటోమేటిక్ గా ఇన్ యాప్ అప్డేట్ చేసుకోవడానికి. బట్ ఐఫోన్ అలా అలో చేయదు. ప్రతిదీ యాప్ స్టోర్ లోనే లింక్ అయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొన్ని యాప్స్ అసలు మీకు ప్లే స్టోర్ లో దొరకవు, యాప్ స్టోర్ లో దొరకవు. డైరెక్ట్ గా మీకు బయట లింక్ ఇస్తారు వాళ్ళు వాట్సాప్ లో. ఆ లింక్ మీద నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లింక్ ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునేవి ఐఓఎస్ లో కుదరవు. సో ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మీరు ఐఫోన్ పిక్ చేసుకోమాకండి. నెక్స్ట్ క్వశ్చన్ నాగేంద్ర అడుగుతున్నారు, అన్న MIUI ఫైల్ మేనేజర్ లో క్రిప్ట్ సేవ్ అవుతుంది, దానివల్ల మొబైల్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చాలా సార్లు డిలీట్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ దినేష్ అడుగుతున్నారు, బ్రో Pixel 10 Pro XL యూఎస్ నుంచి తెప్పించుకోవచ్చా? నవంబర్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ అవుతాయి కదా, ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యూఎస్ ఫోన్స్ ఇండియాలో కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మధు అడుగుతున్నారు, నెక్స్ట్ అప్కమింగ్ సేల్స్ ఎప్పుడు బ్రో? సంక్రాంతి వరకు వెయిట్ చేయాలా? సంక్రాంతి దాటిన తర్వాతే మీకు మళ్ళీ నెక్స్ట్ సేల్స్. రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతూ ఉంటాయి. అమెజాన్ వాళ్ళు గ్రేట్ ఇండియన్ రిపబ్లిక్ సేల్ లేదా గ్రేట్ రిపబ్లిక్ సేల్ అంటారు. ఫ్లిప్కార్ట్ లో కూడా రిపబ్లిక్ డే సేల్ లో మళ్ళీ మీకు ఆఫర్స్ అని వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ రెడ్డి అడుగుతున్నారు, వాల్యూమ్ బటన్స్ లో షుగర్ సిరప్ పడి బటన్స్ స్ట్రక్ అయినాయి, రాండమ్ గా ఒక టైం వర్క్ అవుతున్నాయి, దీనికోసం సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలా లేదా టైమ్లీ నార్మల్ అవుతాయి? సర్వీస్ సెంటర్ కి వెళ్ళండి బ్రో, టైమ్లీ నార్మల్ అయ్యేది ఏమి ఉండదు. డిలే చేస్తే ఇంకా ఫోన్ పాడైతే తప్ప ఏం లేదు. సర్వీస్ సెంటర్ కి వెళ్ళి క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నారాయణ అడుగుతున్నారు, బ్రో యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ప్లే అవ్వవు కదా, మరి క్రియేటర్స్ కి మనీ అలా వస్తాయి? మీ ప్రీమియం అకౌంట్ తో ఎంత టైం అయితే వాచ్ అవర్స్ జనరేట్ అవుతాయో వాటి మీద రెలవెంట్ గా లేదా రాండమ్ గా ఎన్ని యాప్స్ ప్లే అవ్వచ్చు అనే కాన్సెప్ట్ తో యూట్యూబ్ ఎస్టిమేట్ చేసి రెవెన్యూ ఇస్తుంది. యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నా కానీ కంటెంట్ క్రియేటర్స్ కి మానిటైజ్ అవుతూ ఉంటాయి వాళ్ళు పెట్టే వీడియోస్. నెక్స్ట్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో 1 lakh లోపు కెమెరా బెటరా లైక్ కెనాన్ ఆర్ నికాన్, ఆర్ కెమెరా ఫోన్ బెటరా వివో X200 Pro Xiaomi? కెమెరాని ఏ ఫోన్ కూడా ఏ రోజుకి రీప్లేస్ చేయలేదు, ఇది రాసి పెట్టేసుకోండి. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో మేబీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వల్ల లేదా వాళ్ళు యూస్ చేసిన సెన్సర్ వల్ల కొన్ని ఫోటోస్ మీకు బాగా కనిపించొచ్చేమో, కానీ వీడియో లెవెల్లో కానివ్వండి ఫోటో లెవెల్లో కానివ్వండి ఒక DSLR లేదా ఒక మిర్రర్లెస్ కెమెరా చేసినంత పర్ఫార్మెన్స్ ఏ రోజుకి ఏ ఫోన్ చేయలేదు. అది ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను రాసిస్తా. వాళ్ళు ఎన్ని ఫిజికల్ లెన్స్లు ఇచ్చినా కానీ ఒక మొబైల్ ఫోన్ కెమెరా ఏ రోజుకి ఒక మిర్రర్లెస్ ఆర్ DSLR కెమెరాకి కాంపిటీషన్ కాదు. బట్ స్టిల్ మీరు రీల్స్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్ చేసుకోవడానికి ఐఫోన్ వీడియోస్ అనేవి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. లో లైట్ కండిషన్ లో కూడా మంచి వీడియోస్ రికార్డ్ చేసింది. బట్ మీరు డీటెయిల్స్ కావాలి, ప్రొఫెషనల్ లెవెల్లో ప్రొఫెషనల్ గ్రేడ్ వీడియోస్ కావాలి లేదా ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోస్ కావాలనుకుంటే ఆ ఫోన్ కెన్ నెవర్ రీప్లేస్ కెమెరా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూచర్ అంట, నేను 296K నాకు ఉన్నదే 2,22,000. చాలా కష్టపడ్డావు, నవ్ యూఆర్ హియర్. ఇంకా ఫ్యూచర్ లో చాలా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు తోడుగా ఉంటా అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ వచ్చేసి బైపాస్ ఛార్జింగ్ గురించి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో, కెన్ యూ ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ? దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయొచ్చా? మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఇదే కమెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తే నేను వీడియో చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఛార్జర్ పెట్టి గేమ్స్ ఆడుకున్నారు అనుకోండి, బ్యాటరీకి ఛార్జ్ వెళ్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ప్రాసెసర్ కూడా కొంత ఛార్జింగ్ తీసుకునేది కదా. వేరే ఫోన్స్ లో అంటే బైపాస్ ఛార్జింగ్ లేని ఫోన్స్ లో ఏం చేసిద్ది, బ్యాటరీకి 2 పనులు చేసిద్ది. ఒకటి ప్రాసెసర్ కి ఛార్జింగ్ ఇవ్వడం, 2 ఛార్జర్ నుంచి పవర్ తీసుకోవడం. ఇక్కడ ఒక బ్యాటరీ 2 పనులు చేస్తుంది, పవర్ తీసుకుంటుంది, పవర్ ఇస్తుంది. బైపాస్ ఛార్జింగ్ అలా కాదు, బ్యాటరీ కంప్లీట్ గా రెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది, ఓన్లీ ఛార్జ్ తీసుకునేది అంతే. ప్రాసెసర్ లెవెల్లో ఇక్కడ ఛార్జింగ్ ఏమి సప్లై చేయదు, డైరెక్ట్ ఛార్జర్ నుంచి ప్రాసెసర్ ఛార్జింగ్ తీసుకునేది. సో ఇక్కడ ఛార్జర్ 2 పనులు చేసిద్ది, బ్యాటరీ కాదు. సో బ్యాటరీ మీద కొంచెం ప్రెషర్ తగ్గడం వల్ల పర్ఫార్మెన్స్ కూడా డైరెక్ట్ ఛార్జర్ లెవెల్ నుంచి వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ బెటర్ ఉండిద్ది, బ్యాటరీ కూడా సేవ్ అయ్యింది. ఇది కాన్సెప్ట్ బైపాస్ ఛార్జింగ్. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు, అన్న నా కెమెరా అంటే చాలా ఇంట్రెస్ట్, అఫ్ కోర్స్ మంచి పిక్స్ తీస్తా, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బై ఎ కెమెరా, కెన్ యూ సజెస్ట్ బెస్ట్ లెన్స్ ఫర్ మొబైల్ కెమెరా? ఇవన్నీ నమ్మకండి. మొబైల్ కెమెరాకి లెన్స్ యాడ్ చేసుకోవడం లేదా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు, ఫిష్ ఐ లెన్స్ అవి ఇవి అంటారు, కానీ ఇవన్నీ నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కూడా ఇట్లానే ట్రాప్ లో పడి అవన్నీ ఆర్డర్ చేసుకుని అవి బిస్కెట్ ఏం వర్కౌట్ అవ్వు అని తెలుసుకొని బయటకు వచ్చారు. అలాంటివి ఏం ట్రై చేయొద్దు. కెమెరానే ఫోనే. నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ అడుగుతున్నారు, అన్న చాలా ఫోన్స్ లో ఫోన్ మేనేజర్ యాప్ ఉంటుంది, రియల్ గా వైరస్ అండ్ రిస్క్ రియల్ గా వర్క్ అవుతుందా, వైరస్ ఫౌండ్ చేస్తుందా? క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం చాలా మంది సరిగ్గా ఫ్రేమ్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి జస్ట్ మీకు స్టోరేజ్ చూపించడం, స్టోరేజ్ క్లీన్ చేయడం వరకు ఓకేలే, కానీ వైరస్లు రిస్క్లు ఇవి చూపించేది డైరెక్ట్ ఆండ్రాయిడ్ సిస్టమే మీకు అలర్ట్ చేసింది. ఈ మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఒక బ్రోకర్ లక్క ఆండ్రాయిడ్ నుంచి డైరెక్ట్ గా మీకు డిస్ప్లే చేయకుండా ఏదో ఈ యాప్ లో డిస్ప్లే చేసేలాగా వీళ్ళు కుదిరిస్తారు తప్ప వీటంతటి ఏమి ఉండవు. స్టోరేజ్ బొక్క అంతే మీ ఫోన్ లో, అన్ఇన్స్టాల్ చేసేసి. నెక్స్ట్ క్వశ్చన్ లవ్లీ ఎడిట్స్ అడుగుతున్నారు, బ్రో ఈ మధ్యలో బడ్జెట్ ఫోన్స్ కి వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అవి ఫోన్స్ కి ఎంతకాలం వరకు వాటర్ ప్రొటెక్షన్ ఇవ్వగలవు కాస్త చెప్పండి. మీరు ఫోన్ యూజ్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఇది మీ యూసేజ్ ని బట్టి. మీరు ఫోన్ రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా పడుతూనే ఉందనుకోండి మీ ఫోన్, ఆ వాటర్ రెసిస్టెన్స్ ఏమి ఉండదు, ఈజీగా రెసిస్టెన్స్ పోయి ఉండిద్ది, మీ వాటర్ లో పడంగానే పాడైపోయింది. ఫోన్ ని జాగ్రత్తగా వాడుకొని దాని సీల్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా బాక్స్ లోంచి మీరు తీసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ మీరు అలానే ఫోన్ పడకుండా వాడుకుంటున్నారు అనుకుంటే వాటర్ రెసిస్టెన్స్ మీరు 10 సంవత్సరాలు వాడిని అలానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో నేను 2 to 3 వీడియోస్ లో కమెంట్ చేసా, నెక్స్ట్ వీక్ అయినా సెలెక్ట్ చేయ బ్రో, నీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. నా మొబైల్ ఐక్యూన్ EN1 Pro, దానికి ఆడియో జాక్ సపోర్ట్ లేదు కాబట్టి నేను టైప్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నా, దానివల్ల ఫోన్ ఛార్జింగ్ పిన్ కి ఏమన్నా ఎఫెక్ట్ ఆర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? డిసెంబర్ లో రీఛార్జ్ ప్లాన్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు, నేను ఆల్రెడీ యాన్యువల్ ప్లాన్ వేసేసాను, ఆ యాన్యువల్ ప్లాన్ వేస్తే ఏమన్నా అవుతుందా, ప్రెసెంట్ ఉన్న ప్లాన్ పోతుందా? దీనివల్ల విషయం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కి టైప్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయడం వల్ల మీ ఛార్జింగ్ పోర్ట్ కి ఏం డ్యామేజ్ అవుతుంది, మీరు సరిగ్గా దాన్ని ఇన్సర్ట్ చేసి సరిగ్గా దాన్ని తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు రప్ప ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు రఫ్ గా హ్యాండిల్ చేశారనుకోండి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఆబ్వియస్ గా డ్యామేజ్
కనెక్ట్ చేయొద్దు. సో ఇట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీ యూసేజ్ మీద డిపెండ్ ఉంది. రెండోది, మీరు ఒక్కసారి ప్లాన్ రీఛార్జ్ చేసేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో రివర్ట్ బ్యాక్ అవ్వదు. వాళ్ళు ప్లాన్ చేంజ్ చేసుకున్నా కానీ అది మీకు సంబంధం లేదు. మీరు ఏదైతే ప్లాన్ తీసుకున్నారో దాని బెనిఫిట్స్ మీకు ఏదైతే రీఛార్జ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ప్రామిస్ చేస్తారో అవే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ SNP అడుగుతున్నారు, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫోన్ ఇన్ పిక్సెల్ సిరీస్. నాకు ఒక్క పిక్సెల్ ఫోన్ కూడా ఫేవరెట్ ఫోన్ కాదు. అసలు ప్రాక్టికల్ గా ఈ వర్కౌట్ అవ్వ అనిపించింది. నా పర్ఫార్మెన్స్ లెవెల్లో కానీ నా యూసేజ్ సెట్ అవ్వవు. హీటింగ్ లెవెల్స్ కానివ్వండి, బ్యాటరీ సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోవడం. అసలు గూగుల్ ఫోన్సే అనవసరం నన్ను అడిగితే. అంటే కొంత కెమెరాస్ వరకు ఓకే, బట్ రెస్ట్ ఆఫ్ ద ఏ డిపార్ట్మెంట్స్ లో కూడా నాకు అదర్ ఫోన్స్ తో కాంపిటీషన్ ఇచ్చిందని అనిపించదు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. నెక్స్ట్ క్వశ్చన్ హన్విక వ్లాగ్స్. బ్రో మొబైల్ లో ఎక్స్టెండ్ ర్యామ్ స్టోరేజ్ తీసుకొని యూస్ చేసేదానికి నార్మల్ యూస్ చేసేదానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది? ఆమె నార్మల్ యూజర్ అనుకుంటే మీకు అసలు దాంట్లో డిఫరెన్సే మీరు నోటీస్ చేయరు. నార్మల్ ర్యామ్ కి ఎక్స్టెండెడ్ ర్యామ్ కి యాక్చువల్లీ చాలా స్లైట్ డిఫరెన్స్ ఉండిద్ది. ఆ స్లైట్ డిఫరెన్స్ నెగ్లిజిబుల్, మనం అసలు నోటీస్ చేయడానికి కూడా పాసిబుల్ అవ్వదు. నార్మల్ యూజర్ అంటే మీకు అసలు పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ దాది హరికన్ అడుగుతున్నారు, బ్రో మన మొబైల్స్ ఒక 4 to 5 years యూస్ చేస్తాం కదా, అప్పటికి అప్డేట్స్ అన్ని ఆగిపోతాయి. సో ఆ మొబైల్ వాడొచ్చా లేదా ఏమైనా ఇష్యూస్ వస్తాయి? క్వశ్చన్ కి నేను గత 4 వీడియోస్ నుంచి అడుగుతున్నా. ప్లీజ్, అప్డేట్స్ ఆగిపోయిన తర్వాత కూడా 4 to 5 years కాదు, ఇంకా ఎక్స్టెండ్ లైఫ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ మీకు అప్డేట్స్ తో పని లేదు అనుకుంటే, లేదు ఇప్పుడు లేటెస్ట్ ఏదో అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ తో మీకు పని ఉంది అనుకుంటే, మీకు అప్డేట్స్ రావు కాబట్టి అది కంప్లీట్ గా మీ రిక్వైర్మెంట్, ఆ అప్డేట్ రిక్వైర్మెంట్ మీకు ఉంది అనుకుంటే మీరు ఆ ఫోన్ యూస్ చేసేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనిపించింది. మీకు అసలు అప్డేట్ తో రిక్వైర్మెంట్ లేదనుకుంటే మీరు 4 and 5 years అని 10 సంవత్సరాలు వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ అడుగుతున్నారు, బ్రో నేను iQOO Neo 9 Pro మొబైల్ యూస్ చేస్తున్నా, కరెక్ట్ గా 1 year కూడా అవ్వలేదు. బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. ఇన్స్టా షార్ట్స్ చూసినప్పుడు, యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా చెప్పండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేయరు బ్రో. ఇలా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అవి అనేది సాఫ్ట్వేర్ రిలేటెడ్. రెండోది, బ్యాటరీ పర్సెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాటరీ పర్సెంటేజ్ ఆండ్రాయిడ్ లో అంత యాక్యురేట్ ఏం లేదు. 1 year లోపు బ్యాటరీ పాడైపోవడం అనేది జరగదు, 99% జరగదు. ఒక మీ బ్యాడ్ లక్ అయి ఉంటే బ్యాటరీ ఫిజికల్ కండిషన్ ఒకసారి చెక్ చేయండి, ఊపడం కానీ ఇట్లాంటివి, అవి కూడా ఎలాగో పాసిబుల్ అవ్వవు. మీరు జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం వెయిట్ చేయడం బెటర్ అనేది నా సజెషన్. మేబీ మీ ఫోన్ లో ఏదైనా పర్టికులర్ బగ్స్ కానీ ఇంకొకటి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ లో వాళ్ళు ఏమైనా ఫిక్స్ చేస్తారేమో. నేను ఇంట్లో iQOO Neo 9 Pro ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు యూస్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఎటువంటి ఈ బ్యాటరీ ఇష్యూ అయితే లేదు. అండ్ కిషోర్ అడుగుతున్నా నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ ఫోటోస్ 1 year ప్లాన్ తీసుకున్నా 2 GB వచ్చింది స్టోరేజ్, ఇప్పుడు 1 year అయిపోయాక 15 GB పడిపోయింది. ఫోటోస్ ఉంటాయా, డిలీట్ అయిపోతాయా? నాకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో. దీనికి ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇచ్చేసా. మీరు మళ్ళీ ప్లాన్ రెన్యూవల్ చేసుకునేంత వరకు క్లౌడ్ స్టోరేజ్ కి యాక్సెస్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఒక నెల దాని స్టోరేజ్ పర్చేస్ చేసుకొని ఆ ఫోటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే దగ్గర పెట్టేసుకోండి. అంటే పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకోవడం, మెమరీ కార్డ్ లోకి ఎక్కించుకోవడం, వేరే ఫోన్స్ కి షేర్ చేసేసుకోండి. లేదు నేను రెన్యూవల్ చేసుకోను అంటే 1 year వరకు చూసిద్ది, మీకు ఒక మెయిల్ పంపిస్తారు ఫస్ట్, ఇలా పర్మనెంట్ గా రిలీట్ చేద్దాం అనుకుంటున్నామని. అది చూసిన తర్వాత మీరు రెన్యూవల్ చేసుకునే బెటర్, ఇఫ్ నాట్ పర్మనెంట్ గా డిలీట్ చేసేసిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ కృష్ణ అడుగుతున్నారు, కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ 10 సక్సెస్ఫుల్ ఎపిసోడ్స్, థ్యాంక్ యూ. యాపిల్ iOS 26 మొబైల్ ఉండే ఫీచర్స్ అన్ని రిమైనింగ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మోస్ట్లీ కాపీ చేసేస్తుంది. అలాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా యాపిల్ వాళ్ళ ఫీచర్స్ రిలేటెడ్ టెక్నాలజీని చిన్న చేంజెస్ చేసి ఆండ్రాయిడ్ వాళ్ళు తీసుకోవడం కదా, ఇలా చేస్తుంటే ఆ బ్రాండ్స్ మీద యాపిల్ లీగల్ యాక్షన్ తీసుకోలేదు. దీన్ని కాంపిటీషన్ స్పిరిట్ కింద తీసుకుంటుంది బ్రాండ్. యాపిల్ కానివ్వండి ఇంకోటి కాపీ చేశారు, మేము కేసీఎల్ ఇట్లాంటివి అయితే ఏమీ చేయదు. అంతెందుకు బయట కంప్లీట్ ఫోన్ డిజైన్ కాపీ చేసే ఫోన్లు తీసుకొస్తున్నారు, అక్కడే ఏం చేయలేకపోతుంది. ఇంకా UI లో చిన్న చేంజెస్ ని అన్ని కేసులు పెట్టుకుంటూ పోతే మొత్తం యాపిల్ ఫోన్ తయారు చేయడం ఆపేసి స్టేషన్ లో కూర్చోవాల్సి వచ్చింది. బట్ లీగల్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద బ్రాండ్స్ కి కమర్షియల్ లీగల్ అడ్వైజింగ్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళే సజెస్ట్ చేస్తారు, వాళ్ళ సజెషన్స్ మీద కూడా వెళ్తూ ఉంటాయి. బట్ ఇలా చిన్న వాటికి కాకుండా దీన్ని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లాగా తీసుకుంటాయి. వెరీ రేర్ కేసులో మాత్రం లీగల్ యాక్షన్స్ తీసుకునేదాకా పోతూ ఉంటాయి. జనరల్ గా అయితే వీటిని కాంపిటేషన్ స్పిరిట్ లాగా తీసుకుంటాయి. నెక్స్ట్ దేవా అడుగుతున్నారు, నైస్ లుక్ బ్రో, డోంట్ చేంజ్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ 1 budget కాంపాక్ట్ లైక్ 6 inches. కెన్ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ఆండ్రాయిడ్? ఇప్పుడైతే కష్టం బ్రో, 6 inches లో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ రావడం అయితే 100% కష్టం. 100% ఇప్పుడు దరిదాపుల్లో అయితే ఏ ఫోన్ రాదు. మోస్ట్లీ 6.3 inches 6.4 inch లో రావచ్చేమో కానీ ఎగ్జాక్ట్ 6 inches లో అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ రాదు. 6.4 6.3 inches లో మేబీ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రమోద్ అడుగుతున్నారు, బ్రో మొబైల్ కెమెరా ట్యూటోరియల్ వీడియోస్ చెయ్యి, ఫోటోస్ అండ్ వీడియోస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఎలా జడ్జ్ చేయాలి? బేసిక్ నుంచి వీడియో సిరీస్ చెయ్యి బ్రో, 7th time ఆస్కింగ్. ఖచ్చితంగా చేస్తాను, ఈ పాయింట్ నేను తీసుకున్నా, ఐ నోటెడ్. వీటి మీద వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ అడుగుతున్నారు, ఇప్పుడు 50 above రేంజ్ వెళ్ళినప్పుడు ఆండ్రాయిడ్ బెస్టా లేకపోతే ఐఫోన్ కి వెళ్ళమంటావా? అండ్ లవింగ్ టు వాచ్ యువర్ వీడియోస్ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ డెసిషన్ అనేది ప్యూర్లీ మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఓపెన్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు బయట నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. అవుట్ సోర్స్ నుంచి మీరు ఏ మూవీస్ కానీ సాంగ్స్ కానీ వేరే డివైసెస్ కనెక్ట్ చేసుకోవడం కానీ సిస్టమ్ కి కనెక్ట్ చేయడం కానీ ఇలాంటి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఐఫోన్ లోకి వచ్చేటప్పటికి ఏమీ ఉండవు. ఫ్లూయెంట్ గా సెక్యూర్డ్ గా ఉండడమా లేదా థర్డ్ పార్టీ రిసోర్సెస్ ఎక్కువ కావాలనుకోవడం, దీన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ అమర్నాథ్ రెడ్డి అడుగుతున్నారు, విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ బేబీ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ బ్రో, థ్యాంక్ యూ. మనలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అండ్ హాయ్ తరుణ్, ఈ క్వశ్చన్ పిక్ చేయకపోతే అన్ఫాలో చేస్తా. లాస్ట్ 7 weeks నుంచి అడుగుతున్నా, Moto 860 Neo మొబైల్ అక్టోబర్ లో లాంచ్ అవుతుందా? మీరు October 3rd or 4th week లో లాంచ్ అవుతుంది అన్నారు. మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఫోన్ కోసమే నేను బిగ్ బిలియన్ డేస్ లో కూడా మొబైల్ పిక్ చేసుకోలేదు. కెమెరా అండ్ బ్యాటరీ బాగుంటే చాలు, నేను అసలు గేమ్స్ ఆడను. యాజ్ పర్ మై ఒపీనియన్ అయితే ఈ నియో సిరీస్ ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. అఫ్ కోర్స్ కొద్దిగా కాంపాక్ట్ రావచ్చు, ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో రావచ్చు. ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఫోన్స్ లో అయితే నియో సిరీస్ బాగా పర్ఫామ్ చేయలేదు. మరి ఈసారి చెక్ చేయాలి. లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేయలేదు కదా అనే ఫీడ్బ్యాక్ తీసుకొని మోటోలో కొంచెం బాగా వర్కౌట్
అవుట్ చేస్తే మేబీ ఫోన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రైట్లీ అంటే గుడ్డిగా మనం ఈ ఫోన్ తీసుకోవచ్చు, ఈ ఫోన్ కోసం వెయిట్ చేయండి నేనైతే సజెస్ట్ చేయను. నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తా, రివ్యూలో నా ఎక్స్పీరియన్స్ ని బట్టి అప్పుడు నేను మీకు సజెస్ట్ చేయగలను. రైట్ నౌ నేను న్యూట్రల్ మేనర్ లో ఉన్నా. నెక్స్ట్ శాండీ అడుగుతున్నారు, వెరీ ఇంపార్టెంట్ బ్రో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ ఫ్లాట్ డిస్ప్లే రాదర్ దాన్ ప్రీమియం లుక్స్ లైక్ యాక్చువల్ కర్వ్, ఇస్ ఇట్ నాట్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ విత్ అడిషనల్ హెడేక్స్ ఆన్ కాస్ట్? టు బి ఆనెస్ట్ ఏంటంటే మీకు అట్లా అనిపిస్తుందేమో అది ప్రీమియం లుక్స్ లో లేదు అని. అసలు క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకురావడానికి మెయిన్ రీజనే ప్రీమియం లుక్స్. బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఆ క్వాడ్ కర్వ్ చూడడం వల్ల డిస్ప్లే ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు ప్రీమియం లుక్స్ వస్తుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఆ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకోవడానికి ట్రై చేస్తాయి. బట్ కొంతమందికి మీలాగా మేబీ అది ప్రీమియం అనిపించకపోవచ్చు. అఫ్ కోర్స్ మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. పర్స్పెక్టివ్స్ డిఫరెంట్, చూసే పర్స్పెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్ డీ సీరియల్స్ అడుగుతున్నారు, యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ కాంటెంట్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక టెక్ స్టార్ట్అప్ చేయాలని. ఇప్పుడున్న సిచువేషన్స్ లో యూత్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి? యూట్యూబ్ కాకుండా ఎనీ టెక్ కేటగిరీలో స్టార్ట్అప్ పెట్టి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజ్ నన్ను అడిగితే కమిట్మెంట్ అనేది ఒక మేజర్ ఛాలెంజ్. ఒక పర్టికులర్ వీడియో మనం చేయాలనుకుంటున్నాం లేదా ఒక ఛానల్ సస్టైన్ చేయాలనుకుంటున్నాం అనుకోవడానికి మేజర్ ఛాలెంజే మన కమిట్మెంట్. మనం ఎటు డివేట్ అవ్వకుండా ఏ పనులు ఉన్నా కానీ అక్కడ దాన్ని ఇగ్నోర్ చేసి మనం పర్టికులర్ టైం పీరియడ్ లో కెమెరా ముందుకు వచ్చేసి దాన్ని పోస్ట్ చేయగలిగామా, అదే మనం తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ ఛాలెంజ్. డైలీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ కి మనం కమిట్ అయ్యి వీడియో పోస్ట్ చేయగలం, దీన్నే మనం కన్సిస్టెన్సీ అని కూడా పిలుస్తాం. రెండోది యూట్యూబ్ కాకుండా ఎనీ టెక్ కేటగిరీలో స్టార్ట్అప్ పెట్టే ఐడియాస్ ఉన్నాయా? నన్ను అడిగితే నాకు రైట్ నో ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడైతే టైం కుదరట్లేదు కాబట్టి నేను వాటిని వెనక్కి తీసుకున్నాను డెసిషన్స్ ని. మీకేమైనా వేరే ఐడియాస్ చెప్పాలంటే నేను ఐడియా చెప్పలేను, ఎందుకంటే ఇది కంప్లీట్ గా మీ ప్యాషన్ ని వేస్ట్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. మీకు దేంట్లో ప్యాషన్ ఉందనుకుంటే ఆ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ రోహిత్ అడుగుతున్నారు, అన్న ఇయర్ ఫోన్స్ లో నార్మల్ అండ్ ఐఎం కి డిఫరెన్స్ ఏంటి? బేస్ ట్రబుల్ వోకల్స్, బెస్ట్ వాల్యూ అండ్ ప్రైస్ అండ్ బెస్ట్ ఐఎమ్స్ 100,000 రూపీస్ లో ఉన్నాయి, అవి వాల్యూ ఫర్ మనీ ఉంటాయా యూజింగ్ Type-C 3.5 ఫైన్. ఫస్ట్ నార్మల్ అండ్ ఐఎమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ గా వచ్చే వాటిలో ఒకటి ఏదైనా బేస్ కానివ్వండి, ట్రబుల్ కానివ్వండి, వోకల్స్ దేనికైనా ఒకదానికి ఇంపార్టెన్స్ ఇస్తారు లేదా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసి ఉంచుతారు. దేనికి అంత స్పెసిఫిక్ గా చూసి అంత వాల్యూస్ ఇవ్వరు. ఐఎమ్స్ లో అలా కాదు. ఐఎమ్స్ ఏంటంటే స్పెషల్లీ ప్రొఫెషనల్ పర్పస్ కి యూస్ చేసే ఐఎమ్స్ ఏంటంటే కంప్లీట్లీ డెడికేటెడ్ గా ప్రొఫెషనల్ యూస్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డది. ఇందులో బేస్ డీప్ గా ఉండిద్ది, ట్రెబుల్స్ క్లియర్ గా ఉంటాయి, వోకల్స్ ఇన్ఫాక్ట్ చాలా డీటెయిల్డ్ గా మీరు అబ్జర్వ్ చేసేలాగా ఉంటాయి. అందుకే ఐఎమ్స్ ని స్టూడియోస్ లో ఎక్కువ యూస్ చేస్తుంటారు. మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు కానీ స్టూడియోస్ లో ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఇంకొకటి ఫిట్టింగ్ కూడా నార్మల్ ఇయర్ ఫోన్స్ కి ఐఎమ్స్ కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. నార్మల్ ఇయర్ ఫోన్స్ మీకు పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానివ్వండి, బయట ఏమే చేస్తున్నా మొత్తం వినపడుతుంది, కానీ ఐఎం ఫిట్టింగ్ అలా ఉండదు. మొత్తం క్లోజ్ చేసేసిద్ది, ఓన్లీ మీరు ఏదైతే వింటున్నారో అది మాత్రమే వినపడుద్ది. అలానే కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఐఎమ్స్. అండర్ 1,000 రూపీస్ లో ఏమైనా సజెస్ట్ చేయమంటే ఏమీ లేవు, మంచివి ఏమీ లేవు. KDZ KDU ఒక బ్రాండ్ ఉంది బడ్జెట్ లో ఇచ్చేది, అవేమీ అంత మంచి రివ్యూస్ లేవు వాటికి. మాక్సిమం మీరు తీసుకుంటే మంచిది ప్రీమియం ది, కొంచెం బడ్జెట్ పెట్టే తీసుకోండి, కానీ బడ్జెట్ లో ఐఎమ్స్ సజెస్ట్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఫోన్ ని మనం కస్టమైజ్ చేయొచ్చు లైక్ కెమెరా, ప్రాసెసర్ ఎక్సెట్రా. స్టోరేజ్ లెవెల్లో అదర్ కంట్రీస్ లో కొంతమంది 256GB 512 చేయడం, 1TB చేయడం చూశాను తప్ప మీరు ప్రాసెసర్ తీసేయడాలు, కెమెరాలు తీసేయడాలు అయితే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే అది హార్డ్వేర్ లెవెల్లో కాదు. మీరు ఒక కాంపోనెంట్ ని హార్డ్వేర్ లెవెల్లో అక్కడ అటాచ్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ లెవెల్లో కూడా ఆప్టిమైజ్ చేయాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ ఆ మదర్ బోర్డ్ ఏదైతే ఆ పర్టికులర్ బ్రాండ్ సెలెక్ట్ చేసిందో దాన్ని ఒక ఎక్స్టెంట్ వరకే దాని క్యాపబిలిటీ ఇస్తారు. మీరు దానికి మించి కెమెరా పెట్టేసినా, దానికి మించి స్టోరేజ్ చేసిన, దానికి మించిన ప్రాసెసర్ పెట్టేసినా మొత్తం షార్ట్ అయిపోయింది. సో జస్ట్ స్టోరేజ్ లెవెల్లో, అది కూడా చిప్ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి స్టోరేజ్ లెవెల్లో కొంచెం ఏమన్నా కస్టమైజ్ ఉండేది తప్ప ఇలా ప్రాసెసర్ లో కెమెరాలు మార్చే అంత సీన్ అయితే ఉండదు. మరి ఇవి ఇప్పటి వరకు మనకున్న ఒక 40 క్వశ్చన్స్. వీటిలో ఇంకేదైనా మీ క్వశ్చన్ మిస్ అయి ఉంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి తెలుసుగా #AskDhan అని చెప్పి మెన్షన్ చేసి కింద మీ క్వశ్చన్ ని కమెంట్ రూపంలో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా పిక్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తాను సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.